హలో గైస్, వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం డెమోన్ స్లేయర్ యానిమే గురించి మాట్లాడబోతున్నాం. డెమోన్ స్లేయర్ ఎలా చూడాలి, వాచ్ ఆర్డర్ ఏంటి, ప్లాట్ ఏంటి, అసలు డెమోన్ స్లేయర్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, మొత్తం ఈ 4 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. చాలా మంది కొత్త వ్యూవర్స్ డెమోన్ స్లేయర్ చూసేటప్పుడు రీసెంట్ డెమోన్ స్లేయర్ మూవీస్ కి, సిరీస్ కి తేడా ఏంటి, అసలు ఏ ఆర్డర్ లో చూడాలి అని కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెమోన్ స్లేయర్ ఎక్కడ చూడాలి. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రంచీ రోల్, ఇంకొకటి నెట్ఫ్లిక్స్. క్రంచీ రోల్లో అయితే మీరు సీజన్ 1 తప్ప మిగతా అన్ని సీజన్స్ తెలుగు డబ్బింగ్లో కూడా చూడొచ్చు. అదే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు డబ్బింగ్ లేదు, జాపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ అయితే ఉన్నాయి. వీటిలో ఏది చూస్ చేసుకున్నా మీరు మొత్తం ఎంటైర్ డెమోన్ స్లేయర్ని చూడగలరు. నెక్స్ట్ ఈ సిరీస్ వాచ్ ఆర్డర్ చూద్దాం. డెమోన్ స్లేయర్ యానిమేని ప్రొడ్యూస్ చేసిన యూఫోటబుల్ అనే ప్రొడక్షన్ హౌస్ యానిమే ఒక పాపులారిటీని చూసి సీజన్ 1 తర్వాత డెమోన్ స్లేయర్ ముగెన్ ట్రైన్ అనే మూవీని దింపారు. ఆ తర్వాత వాళ్ళే మూవీని 7 ఎపిసోడ్స్ గా డివైడ్ చేసి ముగెన్ ట్రైన్ ఆర్క్ అని రిలీజ్ చేశారు. తర్వాత సీజన్ 2, సీజన్ 3 వచ్చాయి. సో మనం వాచ్ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సీజన్ 1 ద అన్వేవరింగ్ రిజాల్వ్ ఆర్క్. ఇందులో మొత్తం 26 ఎపిసోడ్స్ ఉంటాయి. దీని తర్వాత ముగెన్ ట్రైన్ అనే మూవీని దింపారు. ఈ మూవీ చూసినా పర్వాలేదు, అలాగే ఈ మూవీని 7 ఎపిసోడ్స్ గా దింపారు. ఆ 7 ఎపిసోడ్స్ చూసినా పర్వాలేదు, ఈ రెండు ఒకటే. ఆ తర్వాత సీజన్ 2 ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్. ఈ ఆర్క్ లో మొత్తం 11 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ ఆర్క్ తర్వాత స్వార్ స్మిత్ విలేజ్ ఆర్క్ అని సీజన్ 3 దింపారు. ఈ సీజన్ 3 లో కూడా 11 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 11 ఎపిసోడ్స్ తర్వాత హషిరా ట్రైనింగ్ ఆర్క్ అని లేటెస్ట్ గా సీజన్ 4 ని దింపారు. ఈ సీజన్ 4 లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పటికైతే 4 ఎపిసోడ్స్ దిగాయి. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఇంకా 4 ఎపిసోడ్స్ వీక్లీ దిగుతాయి. సో ఇవన్నీ చూసినట్లయితే మీరు డెమోన్ స్లేయర్ ని క్యాచ్అప్ అయినట్టే. ఇంకా మూవీస్ విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పినట్లే యూఫోటబుల్ వాళ్ళు ఈ డెమోన్ స్లేయర్ పాపులారిటీని చూసి మూవీస్ కూడా ఎలా దింపారంటే ప్రీవియస్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ని ఇప్పుడు రానున్న సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని మెర్జ్ చేసి ఒక మూవీలో దింపేవాళ్ళు. అలాగే ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్ అని సీజన్ 2 లో లాస్ట్ ఎపిసోడ్ ని, స్వాట్ స్మిత్ విలేజ్ ఆర్క్ లో ఫస్ట్ ఎపిసోడ్ ని రెండు మిక్స్ చేసి లాస్ట్ ఇయర్ ఒక మూవీని దింపారు. సేమ్ అలాగే ఈ ఇయర్ కూడా స్వాట్ స్మిత్ విలేజ్ ఆర్క్ లో లాస్ట్ ఎపిసోడ్ ని, హషిరా ట్రైనింగ్ ఆర్క్ లో ఫస్ట్ ఎపిసోడ్ ని రెండు మెర్జ్ చేసి టు ద హషిరా ట్రైనింగ్ అని ఇంకొక మూవీని దింపారు. ఎందుకలా దింపారంటే మీకు తెలిసిందే, డబ్బుల కోసం. సో మీరు నెట్ఫ్లిక్స్ లోన క్రంచీ రోల్లో ఒక ఆర్డర్ లో అన్ని సీజన్స్ ఉంటాయి. మూవీస్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సిరీస్ చూస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ జపాన్ లో టైషో పీరియడ్ లో చోటు చేసుకుంటుంది. టైషో పీరియడ్ అంటే జపాన్లో 1920s 1930s ఆ టైం అన్నమాట. ఈ కథలో మెయిన్ హీరో తాంజిరో కమాడో అనే 13-year-old చార్కోల్ సెల్లర్. తను ఉన్న ఈ ప్రపంచంలో మనుషులను చంపి తినే డీమన్స్ కూడా ఉంటాయి. ఒకరోజు చార్కోల్ అమ్మి ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన ఫ్యామిలీ అంతా చనిపోయి ఉంటారు. వాళ్ళందరినీ డీమన్స్ చంపేస్తాయి. అలాగే తన చెల్లి నెజుకో డీమన్ గా మారిపోతుంది. డీమన్స్ ని చంపి డీమన్ స్లేయర్ గా మారిన మన హీరో జర్నీని మనం చూస్తాం. తర్వాత తన చెల్లిని తిరిగి మామూలు మనిషిగా మార్చుకోవాలని మన హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఇది ఈ సిరీస్ యొక్క ప్లాట్. ఇంకా లాస్ట్ టాపిక్, డెమోన్ స్లేయర్ ఎందుకు పాపులర్ అయింది. డెమోన్ స్లేయర్ ఎందుకు పాపులర్ అయిందంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే డెమోన్ స్లేయర్ యొక్క యానిమేషన్ స్టైల్, విఎఫ్ఎక్స్, ఫైట్స్ అన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంటాయి. అండ్ రెండో రీజన్ ఏంటంటే డెమోన్ స్లేయర్ స్టోరీ ఒక సింపుల్గా ఉంటుంది, జనరల్ కమర్షియల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది. దీనివల్ల అన్ని కేటగిరీ ఆడియన్స్ కూడా డెమోన్ స్లేయర్ చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఇది మన ఫస్ట్ వీడియో ఛానల్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హషిరా ట్రైనింగ్ ఆర్క్ తర్వాత మాంగాలో చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి. మీకు ఇష్టమైన యానిమే నేమ్ ని కమెంట్ చేయండి. ఆ యానిమే నేను చూసినట్లయితే ఆ యానిమే మీద కూడా నేను వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.